అందరికీ శరార్థి ఆడలకు మంగళారతి అందరికీ మేడే దినోత్సవం శుభాకాంక్షలు. ఇక మన ముచ్చటాల ముందుగా ఏముంటాయి నెత్తిరాతలు గీతలే కదా చూడు రెడ్ లైన్స్. గాడిద గుడ్డు ఇచ్చిండట ప్రధాని నరేంద్ర మోడీ గారు. దాన్ని మీటింగ్లో చూపెట్టిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. తెలుగు సినిమా కంపెనీ ఇట్టుకొట్టిందట త్రిబులార్తోని. తెలంగాణలో కాంగ్రెస్ ఇట్టుకొడుతుందట డబులార్తోని. పచ్చిగున్నాయి పదనున్నాయని చూపెడుతున్నారట తేడా. ఒడ్లను అసలే కొంటలేరట కొనుగోలు కేంద్రాల కాడ. ఇద్దరొక్కటేనట తెలంగాణ రాష్ట్ర సీఎం దేశ ప్రధాని పీఎం. బస్సు యాత్ర చేసుకుంటూ పోయి చెప్తుండు మాజీ సీఎం. వ్యవసాయ మంత్రి తుమ్మల సారు పడలేదండు రైతు బంధు. సర్కారు కొలువులు చేసేటోళ్ళకే జీతాలేస్తారట ముందు. గాడిద గుడ్డు పట్టుకొచ్చినాడ మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. అగో గాడిది ఎన్న గుడ్డు పెడతదా ఏమే బాలన్న గట్లంటున్నావు అనేరు. నేను అన్నది నిజమే, మీరిన్నది కూడా నిజమే. మీకు కూడా ఇంకా నమ్మకం కలగకుంటే చూడుండ్రి. అది కూడా ఆ గుడ్డేనో కాదో మీరే కామెంట్ చెయ్యిరి. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది ఏంటంటే గాడిద గుడ్డు ఇచ్చిండ్రు. ఇగో ఈ గాడిద గుడ్డే 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ఇచ్చింది. గుడ్డును చూసి రా ఎట్లున్నదో అచ్చం గుమ్మడికాయ అంత లేదు. అయినా గాడిది గుడ్డెప్పుడు పెట్టే ఆ గుడ్డును నరేంద్ర మోడీ సారు ఎప్పుడు ఢిల్లీ నుంచి తెలంగాణకు పంపే ఇట్లా ఇందిరమ్మ ఏలువడిలా సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి సారు చేతుల దాకా ఎట్లా వచ్చే ఏమో పోన్రి. కోళ్ళు కొంగలు పిట్టలు కాకులు గుడ్లు పెడతాయి అనంగా విన్నాం కానీ గాడిది కూడా గుడ్డు పెడతదా? ఈ మాటలు గాడిదలు వింటే మటుకు మా గాడిదుల్లో ఏదన్నా గాడిది గుడ్ల బ్రీడుకు ఇట్లా జంప్ అయిందా అనుకొని అనుమాన పడతాయి కావచ్చు. ఇక రేవంత్ రెడ్డి సారు మరి గాడిది గుడ్డు అని దీన్ని పట్టుకొని ఎందుకు అన్నాడు అంటే తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్లల్లా బీజేపీ ఏమి ఇయ్యలేదు అని చెప్పేది. అందుకే ఇట్లా ఇకమతు చేసినట్టుండ్రు అనిపిస్తలేదు. అనిపించుడేంది కాండ్లారాగా అనిపిస్తున్నది. కానీ కాంగ్రెస్ వాళ్ళ కమాళ్ళు మస్తుంటాయి అంటారు ఈ వీడియో చూసిన వాళ్ళు. దేశంలోనే తెలుగు ఇండస్ట్రీ పేరు త్రిబులార్ సినిమా వసూళ్లతోని ఫేమస్ అయితే తెలంగాణ కాంగ్రెస్ డబులార్ ట్యాక్సీతోని ఇట్టుకొట్టిందట. అగో చేయిపాటోల డబులార్ ట్యాక్సీ ఏంది ఇప్పుడు ఆ ముచ్చట ఎవరు ముంగటేసిరు ఏం కథ అంటారా? ఆలస్యం ఎందుకు ముచ్చట మొత్తం చెప్తా పాండ్రి. తెలంగాణ కాంగ్రెస్ నే राज्य के लोगों को डबल-आर टैक्स दे दिया है. ఇన్నరా షేపాటి లీడర్లు ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతోని వసూలు చేస్తుర్రట. ఏం చేయాలన్నా తెలంగాణలో పెట్టుకున్న కంపెనీలు నడవాలన్నా కొత్త కంపెనీలు పెట్టాలన్నా ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీకి డబుల్-ఆర్ ట్యాక్స్ కట్టాల్సిందేనని ప్రధాని మోడీ సార్ అనుకొచ్చుండు. అసలు ఆర్ఆర్ ట్యాక్సీ అంటే ఏంటిది అంటారా? రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి సార్ల ట్యాక్సీలట. అగో మరి మోడీ సార్ గిట్లా ఆర్ఆర్ ట్యాక్సీ కట్టిండా ఎట్లా? ఇంత ఖచ్చితంగా ఎట్లా చెప్తుండు అంటే ఏమో ఈ రాజకీయ నాయకుల మాటలు ఏం నమ్మరాదు. వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు ఎత్తి 7-14 దోషిలా మన్ను ఎత్తి పోసుకున్నాడు తప్పితే ప్రజలకు చేసింది ఏం లేదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు రుణమాఫీ గురించి మల్లోపారి మాట్లాడిండు. మొన్నటి సంది ఉన్న దేవుళ్ళందరి మీద ఇమానం తినుకుంటా ఆగస్టు 15 తారీఖు లోపట్నే అచ్చరాల 2 లక్షల రుణమాఫీ చేస్తానని అంటుండు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏమన్నా ఎక్కువ పైసలు మాఫీ చేస్తా అన్నాడా అంటే చెప్పుడెందుకు మీరే చూడురి. కేసీఆర్ ను ఇండియా కూటమిలోకి రానియం. కేసీఆర్ ఇంటి మీద కాకి మా ఇంటి మీద వాళ్తే ఒక్కటే దెబ్బకు తుపాకీ తోని లేపి అవతలేస్తాం. కేసీఆర్ ను కాదు, కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి మా కాంగ్రెస్ గోడ మీద వాళ్తే కూడా మా కార్యకర్తలు కాల్చి అవతల పడేస్తారు. ఇన్నరా సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏమంటున్నాడో? రామప్ప గుడిలున్న శివుని మీద ఇమానం చేసి మళ్ళొక్కపారి రుణమాఫీ ముచ్చట చెప్పుకొచ్చుండు. అయ్యా సీఎం గారు మీరు ఇమానాలు పమానాలు తినుడెందుకు? తేపకు ఏ మీటింగ్లకు పోయినా సరే ఒక రుణమాఫీ పట్టుకుంటే ఎట్లా చెప్పుండ్రి? ఓ దిక్కు రైతులు ఐకేపీ సెంటర్ల కాడికి తెచ్చిన ఒడ్లు చక్కగా కొంటలేరు. ఆఫీసర్లు తిప్పలు పెడుతుండ్రని రోడ్ల మీదకి వచ్చి రైతన్నలు కయ్యం పెడుతురు. వాళ్ళకు ఎన్నికల ముంగట ఇస్తానన్న 500 బోనస్ ఇస్తామని చెప్పుండ్రి. 6 గ్యారెంటీలు కూడా అన్నట్టు బరాబరు అమలు చెయ్యిండ్రి. మీ షైపాటికి ఈడికే తెలంగాణలో పతేర తగ్గిపోతున్నట్టున్నది. కొంచెమన్నా ఆగుతుంది మీ మాటలేని. లేకుంటే పార్లమెంట్ ఎన్నికల మీ కాంగ్రెస్ పార్టీల మార్పు మంచిగా తెస్తారు ప్రజలు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు బస్సు యాత్రకు జోరుగా ప్రజలు వస్తున్నట్టున్నారు కదా. ఎటు పోయినా కేసీఆర్ సారు జై తెలంగాణ జై తెలంగాణ బీఆర్ఎస్ వర్ధిల్లాలి. రాష్ట్రంలో ఉన్న మంది అంతా సారుతోని ఉన్నట్టే ఉన్నది. ఖమ్మం నుంచి కొత్తగూడెం పోతుంటే పబ్లిక్ తోని జాతర లెక్కనే ఉన్నది వాతావరణం అంతా. తెలంగాణ
తెలంగాణ జిల్లలల్లా అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం మంది జాతర కూడా ఇంత మంచిగా ఉండదు కావచ్చు. గులాబీ జెండాలు ఎత్తుకొని కేసీఆర్ సారు బస్సు ఎంబడి నడుస్తుంటే బాహుబలి సినిమా యుద్ధం సీన్ కంటే పెద్దగానే కనిపిస్తున్నట్టున్నది కదా. దినాం కేసీఆర్ సార్ పతార వెరుగుతూనే ఉన్నది అన్నట్టు లేదు. సార్ను చూస్తేందుకు సడాకుల నిండా మాలేస్క మంది ఉన్నట్టు అనిపిస్తలేదు. మాజీ ముఖ్యమంత్రిని చూసిన సంబరంలో కొందరు ఎగురుతుండ్రు, కొందరు దుంకుతుర్రు, కొందరు గంతులేస్తుర్రు. ఇంత సంబరం రాష్ట్రం వచ్చినప్పుడన్నా లేదు కావచ్చు. మరి ఇంత అభిమానం కేసీఆర్ సార్ మీద పెట్టుకొని ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తు మీద ఓట్లు ఎందుకు చేయలేదో అంటే ఏమో స్థానిక లీడర్ల మీద కూడా కోపం ఉండి గులాబీ బాసు మీద గుండెల అభిమానం పెంచుకున్నారా ఎట్లా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్కు మానకొండూరు ఎమ్మెల్యే ఎవరో తెలియదా ఎట్లా? అగో పొన్నం ప్రభాకర్ సారు మంత్రి ఆయనకు ఎమ్మెల్యే పేరు తెలియకపోవుడేంది? సారు 10-20 మంది ఎమ్మెల్యేల పేర్లు మంత్రుల పేర్లు ఎట్లా అనుకురు టక్క అడగంగానే చెప్పేస్తాడు. అసొంటిది మానకొండూరు ఎమ్మెల్యే పేరు మర్చిపోడు ఏందే బాలన్న అంటారా? ఈనుండ్రి మీరే. సభాధ్యక్షులు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు ఆరపల్లి మోహన్ గారికి ఇన్నరా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు కవంపల్లి సత్యనారాయణ సారు పేరు విలువక ఆరేపల్లి మోహన్ సారు పేరును పిలుస్తుండు. పక్కకున్న ఆయన ఆ సారుతోని అయ్యో సారు మోహన్ సారు కాదు సత్యనారాయణ సారు ఎమ్మెల్యే అని చెప్పంగానే అరెరెరెరే అట్లనా అన్నట్టు చిరునా ఒలిసి ఇందిస్తుండు. ఇక ఈ ముచ్చట తెలిసి ఏ అలవాట్ల పొరపాటు ఎన్ని మాటల ఎంతమంది ఎన్ని పేర్లు మర్చిపోరు. అందరి లెక్క పొన్నమన్న కూడా మర్చిపోయి ఆయన్ను విలువపోయి ఈయనను పిలిచిండేమో అనుకుంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. కొనుగోలు కేంద్రాల్లో ఎప్పుడు వచ్చిన వడ్లను అప్పుడే కొని అన్నదాతల అకౌంట్లకు పైసలు వెంటనే వేస్తాము. పాత సర్కారు లెక్క మేము చెయ్యమని చెయ్యి సర్కారు చెప్పుడే ఉన్నది తప్పితే వడ్లను కొనుడు అయితే లేదట. అగో ఐకేపీ సెంటర్లల్లో అన్ని సౌలతులు చేసినామని చెప్పిండ్రు కదా, కొనకపోవుడు ఏంది అంటారా? కొనకనే ఇగో ఇట్లా అన్నదాతలు సడకల మీదకి ఎక్కిర్రు. చూసిండ్రా వడ్లను కొనాలని రైతులంతా రోడ్లెక్కిర్రు. వడ్లు తీసుకొచ్చి వారం దినాలు అవుతున్నా కానీ కొనుగోలు కేంద్రాలకు కొంటలేరట. పచ్చుకున్నాయి పదనున్నాయని చెప్పుకుంటా తిప్పలు పెడుతురట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు కొంటున్నాము పైసలు కూడా జల్దీనే అకౌంట్లకు వేస్తున్నామని అంటుండు కానీ ఐకేపీ సెంటర్లలోనైతే సౌలతులు చక్కగా లేవని రైతులు తిప్పలు పడుతురట. అయ్యా మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పిన దానికి ఐకేపీ సెంటర్ల కాడ జరుగుతున్న దానికి దున్యా ఆస్మాన్ ఫరాకు ఉంటుంది. మీరు చెప్పిన మాటలకు మీ ప్రభుత్వ అధికారుల చేతలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత ఓర్పాటు కనిపిస్తున్నదట. అన్నదాతల ఓపికకు పరీక్ష పెట్టకుండ్రి. రైతులు ఇట్లనే రగిలిపోయినరనుకో తెలంగాణలో మీ ఇందిరామ్మ రాజ్యం నిట్ట నిలువున కూలిపోయినా కూలిపోవచ్చు. మీకు తెలియంది కాదు యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ప్రధాని నరేంద్ర మోడీ సారు మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఇద్దరు ఒకటేనట. మీదికి చూడ పాలోళ్ళ లెక్క పగోళ్ళ లెక్క చిర్రు బుర్రులు ఆడుకుంటారట. కానీ సాటుగా దోస్తు మేరా దోస్తు నీకు నేను నాకు నువ్వు అనుకుంటా సోపతి చేస్తారట. అగో వాళ్ళ దోస్తాను గురించి ఎవరికి తెలుసు? శైల చేతులు చేసుకొని స్నేహం చేయంగా ఎవరు చూసిండ్రు అంటారా? ఈనుండ్రి మీరే. మీరిద్దరు మిలాఖత్ కాకపోతే మరి వెంటనే ముఖ్యమంత్రి మీద ఎంక్వైరీకి ఆదేశం చేయి, వెంటనే ఈడీని దించు, ఐటీని దించు, ఎక్కడెక్కడ దొంగతనం జరుగుతుందో పట్టుకో. అది చేత కాదు నరేంద్ర మోడీకి. మీదికి నాటకాలు ఆడతారు కానీ ఖచ్చితంగా ఇవాళ వాళ్ళిద్దరు ఒకటే. ఇన్నరా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఏమంటున్నాడో? ఇద్దరు తోడు దొంగలేనట. మీరన్నట్టే మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు డబుల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడని మీకు తెలిసిందే కాబట్టి వెంటనే ఈడీ ఐటీ ఆఫీసర్లను విలువుండ్రి, సీఎం మీద ఎంక్వైరీ చేపియ్యి అని కేసీఆర్ సార్ అనుకొచ్చుడు. అయ్యా కేసీఆర్ సారు మీరు మంచిగానే అంటున్నారు కానీ పీఎం సారో సీఎం సారో పిలిస్తే ఈడీ ఐటీ ఆఫీసర్లు రారు కదా సారు. నిజంగానే మోసాలు జరిగితే ముఖ్యమంత్రి అయినా సీఎం బిడ్డే అయినా ఎవ్వలను ఇడిచిపెట్టక పట్టుకపోయి సర్కారు లాంఛనాలతోని జైలుకు సాగదోలుతారు. మీ గౌరాల బిడ్డే కవిత మేడంను సాగనంపలేదా సారు? ఈడీ సిబిఐ ఐటీలు ఎవరో చెప్తే రైడ్ చేయి అన్న ముచ్చట మీకు తెలియంది కాదు యాద్ చేస్తున్నాం అంతే అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు కాకి ముచ్చట తీసుకొచ్చిండు. కాంగ్రెస్ మీటింగ్లో పని కట్టుకొని చెప్తున్నాడు. అగో కాకి కథలు పిట్ట కథలు అంటారు కదా, అట్లాగిట్లా కాకి కథను చెప్తున్నాడా అంటే కాకి కథలు పిట్ట కథలు ఏం కాదు కానీ కేసీఆర్ సార్ ఇంటి మీద ఆలిన కాకి కాంగ్రెస్ పార్టీ గోడ మీద ఆలితే ఏం చేస్తాడో గా ముచ్చట అయితే చెప్తున్నాడు. కేసీఆర్ కాదు, కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి మా కాంగ్రెస్ గోడ మీద వాలితే కూడా మా కార్యకర్తలు కాల్చి అవతల పడేస్తారు.
ఇన్నరా ఆఖరికి కేసీఆర్ సారు ఇంటి మీద ఆలిన కాకి వీళ్ళ కాంగ్రెస్ గోడ మీద ఆలితే మట్టుకు కాంగ్రెస్ కార్యకర్తలు తుపాకీ తీసుకొని తుట్టగా ఆల్చేస్తారట. అంటే పిట్టలను కొట్టేందుకు కార్యకర్తలకు రేవంత్ రెడ్డి సార్ తుపాకులు కోనిస్తున్నాడా ఎట్లా, లేకుంటే కాకులను కాల్చేందుకు కార్యకర్తలే తెచ్చుకుంటారా ఏమో గాని అననైతే అన్నాడు. కానీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారి మాట ఒక్క కాకి విన్నా గాని కావు అని అరుచుకుంటా కేసీఆర్ సార్ ఇంటి మీద ఆలకుండ్రే, ఒకవేళ ఆలితే కాంగ్రెస్ కార్యకర్తల కంట్లే పడకుండ్రని అవి కూడా ఈ సారు పెట్టినట్టే మీటింగు పెట్టుకొని కాకి భాషలో చెప్పుకుంటాయి కావచ్చు. వెనకటి ముసలోళ్ళు అయితే ఎవరినన్నా అనాలంటే ఏమని అంటారు, కోడి మీద పెట్టో కొంగ మీద పెట్టో తిడుతుంటారు అంటారు. వాళ్ళ మీద వీళ్ళకి ఎంత కోపం ఉన్నదో వాళ్లకు మాత్రమే అర్థమయ్యేటట్టు మాటలు అంటారు, అవిట్నే మరుగు మాటలు అంటారు. రేవంత్ రెడ్డి సారు కూడా కాకి మీద పెట్టి అట్లగిట్లా కేసీఆర్ సారు వెనకపొంట నడిచేటోళ్లను ఎవరినన్నా ఎత్తి పొడిచినట్టు అన్నాడా అంటే ఏమో ఎవలకు ఎట్లా అర్థమైతే అట్లా అర్థం చేసుకోండ్రి అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్కు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్లో ఇరుగమరగా తిరుగుతుంది. అగో తుమ్మల సార్ వీడియో ఏందే, మంచి వీడియోనా చెడ్డ వీడియోనా, ఏం వీడియో అంటారా? నాగేశ్వరరావు సార్ వీడియో నాగిరెడ్డి డాన్స్ చేసినట్టు సోషల్ మీడియాలో అయితే ఒకటి బాగా వైరల్ అవుతున్నది. చూసినాక నిజమెంతనో అబద్ధం ఎంతనో మీరే చెప్పాలి. నా రైతు బంధు కొద్దిగా రావాలి అంటే జీతాలు ఇస్తానని చెప్పారు పెద్ద ఆయన. ఇన్నరా వ్యవసాయ మంత్రి తుమ్మల సార్ అంటున్నది, సారు రైతు బంధు పైసలు ఇంకా కొన్ని కావాలి అని పైసల మంత్రి బట్టి విక్రమార్క సార్ని అడిగితే ఇప్పుడేడున్నాయి 1 తారీఖు నాడే సర్కారు కొలువులు చేసేటోళ్లకు జీతాలు వేసేయాలా అని రైతు బంధు పైసలు ఆపిండని అనుకోవచ్చుండు. బట్టి సారు కూడా బరాబర్ అన్నట్టే తలకాయ ఊపినట్టు అనిపిస్తున్నది కదా. అయ్యా తుమ్మల సారు రైతు బంధు పైసలు అడిగితే రోడ్లు బంగులాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు చెప్పుతోని కొడతా అని ఇప్పుడు మీరే ఇట్లా రైతు బంధు అనబడితిరి. ఈ మాట కోమటిరెడ్డి సారు ముంగట అంటే ఎట్లుండునో ఏమో. ఇక ఇట్లా తుమ్మల సారు మాట్లాడిన ఈ చిన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండే వరకల్లా తుమ్మల సారు వ్యవసాయం భూమి మీద ఉన్న రైతు బంధు వడలేదు కావచ్చు అని అనుకుంటున్నారట. సోషల్ మీడియా శ్రామికులకు ఏమెరక, ఏది వైరల్ అయితే దాన్నే కొందరు ఇంకా వైరల్ చేస్తారా. మరి ఈ మాటకు ముంగట మాటకు వెనుక ఏమన్నాడో ఆ వీడియోను కూడా కలిపి మళ్ళా ఇంటర్నెట్లకు ఇడిచిపెడితే అసలు ముచ్చట తెలుస్తుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీలో కూటమి మేనిఫెస్టోను విడుదల చేసిర్రు. పసిపిల్లల కాడ నుంచి పండు ముసలోళ్ళ దాకా, వయసోళ్ళ కాడ నుంచి నడిడోళ్ళ దాకా, ఆడోళ్ళ కాడ నుంచి మొగోళ్ళ దాకా వాళ్ళందరికీ కూడా గెలిస్తే ఏం చేస్తారో అన్ని కూడా అలా రాసుకొచ్చిర్రు. ఏమేమి వచ్చినాయో ఏం కథనో మొత్తం ముచ్చట్లాగో చంద్రరావు సార్ మాట్లాడినాక అన్ని చెప్తా పారి. తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరు కూడా కూర్చొని తరో ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బీజేపీ సూచనలు కూడా కొంతవరకు తీసుకొని మేము మరి మేనిఫెస్టోలో ఏమేం పెట్టిర్రంటే 6 గ్యారెంటీలతోనే కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణలో ప్రజలను ఆకట్టుకుండ్రు కదా. అట్లనే సూపర్ 6 పథకాలని 3 పార్టీలు ఫిక్స్ చేసుకుండ్రట. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కాడ నుంచి ముసలోళ్లకు పింఛన్ల దాకా, పోరగాండ్ల చదువుల కాడ నుంచి రాష్ట్రంను ఎక్కదీపమూలే ఎలిగించేందుకు ఏమేం కావాలనో అన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టిరట. ఇక దాన్ని చంద్రాల వారి ఇంటికాడ ఇట్లా మీడియాకు చూపెడుతుంటే చంద్రబాబు సారు పవన్ కళ్యాణ్ సారు ఇద్దరు పట్టుకున్నారు. కానీ ఏపీ బీజేపీ ఇన్ఛార్జు సిద్ధార్థ్ సింగ్ సారు మాత్రం పట్టుకోలేదు. ఇస్తున్నా కానీ కనీసం దాన్ని ముట్టుకోలేదు. ఉండని అన్నట్టే ఉన్నాడు. ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో దింపుకుంటా అసలు సిద్ధార్థ్ సింగ్ సారు ఎందుకు పట్టుకోకపాయే, ఎందుకు మేనిఫెస్టోను ముట్టుకోకపాయే అని ఎవరికి నచ్చిన తరీకల వాళ్ళు మాట్లాడుకుంటుర్రు. ఆడియో లీకులతోని వీడియోల వైరళ్లతోని ఫేమస్ అవుతున్న అనూష ఉండవల్లి మేడము ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎట్లా ఓడగొట్టాలనో పసుపు కొమ్ము ముత్తైదువులు ఏర్పాటు చేసుకున్న ఓ మీటింగ్కు పోయింది. ఆడ అన్నది, ఆడ ఏమేమన్నది ఏం కథ అంటే అనూష మేడం మాటలనే ఈనుండ్రి. ఉండవల్లి మేడం గారు ఇక మీ ఉపన్యాసం సురువు చేయండి. ఇన్నరా ఇట్లా చెప్పుతోని కొట్టినట్టు చెయ్యాలి అంటుంది. మరి ఎవరు ఏలుబడిలకు వస్తే ఎక్కదీపమూలే ఏపీ రాష్ట్రం ఎలిగిపోతుంది అంటే ఏమున్నది, తెలుగుదేశం పార్టీ ఒక్కటి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ఆలతే మారిపోతుంది అన్న తరీకాలు అనుకొచ్చింది. ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి సారు ఏలుబడిలా ఒక్క ఐటీ కంపెనీ అన్న వచ్చిందా? బొబ్బట్లు చేసుకునుడు అప్పడాలు చేసుకునుడు తప్పితే పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళకు ఉద్యోగాలు అయితే రాలేదన్నది. అమ్మ అనూష ఉండవల్లి గారు అన్ని మంచిగానే అడుగుతుండ్రు కానీ మరి మీ చంద్రాలు గారు ఏలుబడిలో ఉన్నప్పుడు నిరుద్యోగులను ఎంతమందిని ఆదుకున్నాడు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు, ఆ ముచ్చట కూడా చెప్పకపోయినరు మేడము అంటుర్రు ఈ ముచ్చట తెలిసినోళ్ళు.
మంచిర్యాల జిల్లా తాగుబోతుల సంఘం అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ముంగట 4 డిమాండ్లు పెడుతున్నాడట. సల్లటి లైటు బిల్ల కోసం పోయి ఎక్సైజ్ డిఎస్పీ సార్కు లెటరు రాసి ఇచ్చొచ్చిండు కదా, ఇప్పుడు మళ్ళా సీదా సీఎం సార్నే 4 డిమాండ్లు అడుగుతున్నాడట. మరి ఆ డిమాండ్లు ఏంటి, ఆయన మాటలని అడుగుదాం పరి. 4 డిమాండ్ చేస్తున్నా. రోడ్డు పనులు పోయి కాలువలు ఎక్కడ పడ్డా కానీ ఏడబడ్డా కానీ మూలకు పడ్డా కానీ 3,000 రూపాయలు. 3,000 2 ఏళ్ళు చూపెడుతున్నావేందే, ఇంత నువ్వు కూడా వేసుకున్నావా బొట్టు? సరే కానీ చెప్పు 3 లక్షల రూపాయలు ఖచ్చితంగా మన గవర్నర్ అనేది గవర్నమెంట్ ప్రభుత్వం అనేది. ఇంతకు ముందే 3,000 అంటివి, మళ్ళా 3 లక్షలు అనబడితివి. ఏమో చుట్టుముట్టు సీసాలు పట్టుకున్న వాళ్ళను చూడంగానే నీకు కూడా ఎక్కింది ఆయే కిక్కు. ఇంకో డిమాండ్ చెప్పు. లేదా తాగకుండా ఎక్కడైనా కానీ యాక్సిడెంట్ అయినా కానీ 5 లక్షల రూపాయలు ఖచ్చితంగా కుటుంబానికి సాయం. ఇంకో డిమాండ్ చెప్పు. తాగకుండా కిడ్నీలు కానీ పేగులు కానీ ఇక్కడ మంట ఏమైనా కానీ సమస్య వచ్చినా ఇబ్బందిగా ఆర్థికంగా ఎవరు సాయం చేయకపోతే హాస్పిటల్ పోతే 25% డిస్కౌంట్ మాత్రం ఖచ్చితంగా. ఆరోగ్యశ్రీ కింద అందరికీ అంత ఫ్రీ వైద్యం ఇయ్యమంటే అయిపోవు. సరే కానీ ఆఖరి డిమాండ్ చెప్పు. ఇలా ఇతర ప్రతి నెల ఇలాంటి ఇబ్బంది పడిన వాళ్ళకి, మానసికంగా ఇబ్బంది పడిన వాళ్ళకి 5,000 రూపాయలు పింఛన్ కావాలి. 5,000 పింఛన్ కావాలని చెప్పి డిమాండ్. ఇచ్చిన పింఛన్ కూడా తాగుబోతులు ఎట్లా ఖర్చు పెట్టుకుంటారో మంచి డిమాండ్లు పెట్టినావు. మరి ముఖ్యమంత్రిని ఎప్పుడు కలుస్తావు? తాగుబోతు సంక్షేమం అనేది ముందు అది చేసి నేను పోరాటం చేస్తా. అలాగే రేవంత్ రెడ్డికి త్వరలో నేను కలిసిపోతున్నా. తాగునీళ్ల కోసం ప్రజలు దండ్లాడుతున్నా, సాగునీళ్లకు అన్నదాతలు అల్లాడుతున్నా సారు టైం ఇస్తలేడు. కనీసం మీ తాగుబోతుల కన్నా టైం ఇస్తాడో లేడో రేవంత్ రెడ్డి సారు. అట్లగిట్లా టైం ఇవ్వకుంటే రోడ్ల మీదకి ఎక్కి సీసాలని ముంగడ పెట్టుకొని నిత్య మద్యపాన ప్రియులు తాగుకుంటా పోరాటం అయితే ఎయ్యరు కదా అంటూరు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. ఇగో ఇవి అలా నేను తెచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి అసలు ఉన్నాయిలే. ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇంక ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని.